సో డాక్టర్ గారు ఇప్పుడు మనకి యంగ్ గర్ల్స్లో కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం ఏంటంటే 20 days వరకు కూడా పీరియడ్స్ రన్ అవుతూ ఉంటాయి. అది ఎందుకు జరుగుతుంది అంటారు? అది మామూలుగా కనుక అయినట్టయితే ప్రతి ఉమెన్లోనూ 3 to 4 days Normal. అనేది ఎవరికైనా నార్మల్. అవును. వాళ్ళని ఏమడుగుతాం, ఎన్ని రోజులు అవుతా ఉంది, డ్యూరేషన్ ఏంటి, నెక్స్ట్ ఎంత అవుతా ఉంది, అంటే పర్ డే ఎన్ని డైపర్స్ మీరు మారుస్తున్నారు, అంటే క్వాంటిటీ ఎంత అవుతా ఉంది ఏంటని అడుగుతాం. రోజుకో 3-4 డైపర్స్ 3-4 days అవుతుందంటే దట్ ఈస్ నార్మల్. ఏం మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలా కాకుండా కొంతమందిలో 8 to 10 days 12 days కొంచెం 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 అవుతుంది అంటారు. ఎక్కువేం అవ్వదు, బట్ డ్యూరేషన్ పెరుగుతుంది, అది అబ్నార్మల్. అలా కాకుండా పీరియడ్ బాగా అవుతూ ఉంటుంది, ఎన్ని రోజులు 8-10 రోజులు కూడా క్వాంటిటీ బాగా ఎక్కువ అవుతూ ఉంటుంది, దట్ ఈస్ ఆల్సో అబ్నార్మల్. సో అది ఎందుకు వస్తుంది, ఇది ఎందుకు వస్తుంది అని అంటే కొంచెం 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 అవుతుంది అని చెప్తాను కదా. 8 to 10 days 12 days సింపుల్ ఒవేరియన్ సిస్ట్లు అలాంటివి ఏమైనా ఉంటే కూడా మీకు డ్యూరేషన్ పెరుగుతుంది, కొంచెం కొంచెం అవుతుంది. ఓకే. సో అప్పుడు మనం ఏం చేస్తాం, స్కాన్ చేసి సింపుల్ ఒవేరియన్ సిస్ట్లు అలాంటివి ఉన్నాయంటే తగ్గడానికి మెడిసిన్స్ రాస్తాము, తగ్గిపోతుంది. మీకు కొంచెం ఎక్కువ అవుతుంది అంటే 10-12 days ఫ్లో ఎక్కువ అవుతుంది. అది ఎప్పుడు ఎక్కువ అవుతుంది, ఎండోమెట్రియం బాగా హైపర్ ప్లాస్టిక్ అంటే బాగా ఎక్కువ తయారైనప్పుడు ఎక్కువ మీకు పీరియడ్స్ అవుతూ ఉంటాయి. అవి అనపోజ్డ్ ఈస్ట్రోజన్స్ ఉంటాయి, అంటే ఈస్ట్రోజన్స్ ఎక్కువ ఉండి దానికి అపోజిషన్ ప్రొజెస్ట్రాన్ లేనప్పుడు అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళలో మనం ప్రొజెస్ట్రాన్స్ ఇస్తే మంచి కంట్రోల్ అవుతూ ఉంటుంది. లేదా ఏమైనా లోపల గర్భసంచి లోపల పాలిప్స్ ఉన్నప్పుడు అవుతుంది, గర్భసంచి లోపల ఉన్న ఆ మయోమా సబ్మ్యూకస్ మయోమాలు ఉన్నప్పుడు కూడా అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి అది డిస్ఫంక్షన్ సరిగ్గా పనిచేయదు, అడినోమయోసిస్ లో అవుతుంది, ఎండోమెట్రియోసిస్ లో అవుతుంది. ఇవన్నీ కూడా ఏమున్నా ఏంటనేది మనం స్కాన్ చేసి ఆ స్కాన్ లో ఏ ఫైండింగ్ ఉందో దానికి తగ్గట్టుగా కనుక మనం ట్రీట్మెంట్ ఇస్తే అన్నీ కూడా చక్కగా తగ్గిపోతాయి. సో అది తగ్గకపోవటం అనే సమస్య అయితే కాదు. సో పేషెంట్ హిస్టరీ తీసుకోవటం, మనం స్కాన్ చేసుకోవటం, దానికి తగ్గట్టుగా మనం ట్రీట్ చేయడం ఈజ్ ఎ ట్రీటబుల్. అంతే, ఏది కూడా గర్భసంచి తీసేయాల్సిన అవసరమే రాదు. అంటే కొంతమందిలో అంటారు కదా, ఇప్పుడు ఒకవేళ 5 days కూడా పీరియడ్స్ లో మంచిగా అవుతున్నా కానీ అరే ఎక్కువ బ్లడ్ పోతుందంటే నీకే మంచిది హెల్దీ అవుతావు అని అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు. ఎక్కువ బ్లడ్ ఫ్లో పోతుంది అంటే కొంతమంది డే అండ్ నైట్ ఒక 10 వరకు మారుస్తూనే ఉంటారు ఒక 4-5 days లోనే. సో మంచిదే కదా అని అంటూ ఉంటారు. ఓవర్ఫ్లో అయినప్పుడు హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది, మంచిది కాదు. మీకు ఫ్లో ఎప్పుడైతే ఎక్కువైందో డాక్టర్ ని కన్సల్ట్ అయితే ఫస్ట్ మంచిదేగా బ్యాడ్ బ్లడ్ పోతుంది అని అంటుంటారు. కాదది, అది ఎండోమెట్రియల్ షెడ్డింగ్ అంతే. గర్భసంచి లోపల పొరని మనం ఎండోమెట్రియం అంటాం, అది షెడ్ అవుతుంది. ఆ షెడ్ అవటం కూడా నార్మల్ గా కాకుండా అబ్నార్మల్ గా అయ్యేటప్పుడు హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది. హిమోగ్లోబిన్ ఎప్పుడైతే తగ్గుతుందో మనం కొంచెం ఐరన్ క్యాప్సూల్స్ అలాంటివి తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం అది హిమోగ్లోబిన్ పెరగటానికే కాదు, అండర్లైన్ కాజ్ ఏంటి, ఎందుకు ఎక్కువ అవుతుంది, ఎందుకు అవుతుంది అనేది మనం అనలైజ్ చేసుకోవాలి, ఇవాల్యుయేట్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మనకు కనపడిన ఫైండింగ్ ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో ఆల్ ట్రీటబుల్ కాజెస్, అంత పెద్ద భయపడాల్సింది అయితే ఏమీ ఉండదు. నేను చెప్పాను కదా, పాలిప్ ఉందనుకోండి హిస్టోస్కోపీ తోటి పాలిప్ తీసేస్తాం, సబ్మ్యూకస్ మయోమా ఉందనుకో హిస్టోస్కోపీ తోటి సబ్మ్యూకస్ మయోమా ఎక్సైజ్ చేసేసేయచ్చు. అట్లానే హైపర్ ప్లాస్టిక్ ఎండోమెట్రియం అనుకోండి, దానికి కౌంటర్ గా ప్రొజెస్ట్రాన్స్ ఇచ్చుకుంటాం. సో ఏదైనా కానీ అన్ని ట్రీటబుల్. ఇప్పుడు మేము ఉన్నామంటే మేము హిస్టోస్కోపిక్ సర్జరీస్ బాగా చేస్తాం. అండ్ దట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ సర్జరీస్ హిస్టోస్కోపీ అంటే, మీరు అంత ఈజీ అయితే కాదు. సో దాన్ని షార్ట్ పీరియడ్ లో ఫాస్ట్ గా చేసేసుకోవాలి. అది దానికి నీడ్స్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, స్కిల్డ్ వర్క్. సో ఇవన్నీ కూడా మేము ఆల్మోస్ట్ 23 years నుంచి చేస్తూనే ఉన్నాం. ఇది ఇన్ఫర్టైల్ ఉమెన్ అవ్వచ్చు, మామూలు లేడీస్ అవ్వచ్చు, మా దగ్గరికి అన్ని కేటగిరీస్ వస్తారు. వచ్చినప్పుడు మేము ఇవన్నీ చేస్తాం. సెప్టమ్ ఉంటే చేస్తాం, సబ్సెప్టేట్ చేస్తాం, పాలిప్స్ చేస్తాము, సబ్మ్యూకస్ మయోమా చేస్తాము, అడీసివ్ లైట్స్ అతుకులు ఏర్పడతాయి. ఒక్కొక్కసారి అబార్షన్స్ అవుతాయి, 2-3 అబార్షన్స్ అయిపోయిన తర్వాత లోపల గర్భసంచి లోపల అతుకులు ఏర్పడతాయి. ఆ అతుకులు ఏర్పడ్డప్పుడు ఏంటి, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రాదు. నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఇది హడ్డిలే.
ఆ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రాకుండా ఎండోమెట్రియం థిన్గా అయిపోతూ ఉంటుంది. అలాంటి కేసెస్ లో కూడా మనం ఏం చేస్తాం, ఎన్ఈసియోలైసిస్ చేసేస్తాం. అందుకే చెప్తున్నా కదా, క్లినికల్ హిస్టరీ ఇంపార్టెంట్. క్లినికల్ హిస్టరీలో అసలు పీరియడ్స్ ఎట్లా అవుతున్నాయి అమ్మా ఏంటనే అడిగినప్పుడే మనకు ఒక పాయింట్ అక్కడ వచ్చేస్తుంది. అదొకటే కాకుండా మనం మళ్ళీ స్కాన్ చేసి చూసుకుంటాం. ఈ చెప్పిన డేకి ఆవిడ ఎండోమెట్రియం ఎలా ఉంది ఏంటి, ఎందుకు ఇంత థిన్గా ఉంది, ఎందుకు ఇంత ఎక్కువగా ఉంది, అప్పుడు కూడా మనకు ఒక వ్యాలిడ్ కాజ్ వచ్చేస్తుంది. సో ఇంత ఇవాల్యుయేషన్ మనకి రావాలంటే మనకి బాగా నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, నెక్స్ట్ మన నెంబర్ ఆఫ్ కేసెస్ కి ఎక్స్పోజర్ ఉండాలి. ఇవన్నీ మేము 23 years నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి ఇవన్నీ మేము చాలా మందిని చూసేసాం. సో అందుకనే మీకు సక్సెస్ అంటున్నారే, ఈ కాజెస్ అన్నిటినీ మీరు ఐడెంటిఫై చేసి కనుక క్యూర్ చేస్తే మీకు సక్సెస్ అనేది బాగా వస్తుంది. ఓకే.